సో సమల గారు చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయింది. ఇంకా కూడా మనము ఈ నీళ్లు నియామకాల కోసం కొట్లాడుతూనే ఉన్నాము. అసలు ఎప్పుడు జరిగేది ఉంది? ఈ రాజకీయ ఆరోపణలు, రాజకీయ ఆవేదనలు, రాజకీయ ఆవేశాలే తప్ప ఎక్కడ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. సో దీనికి ఏం చెప్తారు? ఎలా చూడాలి? అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? వాస్తవంగా తెలంగాణ ఆర్జిన్ని మనం చూసుకున్నట్లయితే ఇది ఒక నిరంతర పోరాటాల నేల ఇది. ఎప్పటికప్పుడు ఉమ్, పోరాటాల రూపం మారుతా ఉంటది. రాజకీయ లక్ష్యాలు మారుతున్నప్పుడు ప్రజల యొక్క రాజకీయ లక్ష్యాలు ఉంటాయి సపరేట్. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ యొక్క లక్ష్యాలు ఏంటి? వాళ్ళు అధికారంలోకి రావడం వాళ్ళ లక్ష్యం. ఆ వాళ్ళు ఏ హామీల మీద అయితే అధికారంలోకి వచ్చారో దాన్ని నెరవేర్చుకోవడానికి నిత్యం ప్రజలు పోరుబాట పట్టడం అనేది అనాదిగా వస్తున్నది. కాకపోతే రీసెంట్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి కొంచెం తేడా ఏంది అనంటే, గత ప్రభుత్వం 9 సంవత్సరాలు పాలించినప్పుడు ఏదైతే కొంత లోపం చేసిందో, నియామకాల విషయంలో ఎస్పెషల్లీ. నీళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండలేదు లాస్ట్ గవర్నమెంట్‌లో వాస్తవంగా మాట్లాడుకుంటే. కానీ నియామకాల విషయంలో పబ్లిక్ ఎక్స్‌పెక్ట్ జేసినంత ఉండలేదు. తర్వాత అధికారంలోకి వస్తా అని చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఊకదంపుడు ఉపన్యాసాలు, అలవిగానటువంటి హామీలిచ్చి, మేమొక సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు ఫుల్‌ఫిల్ చేస్తామని జెప్పారు. ఇప్పటి వరకు ఉమ్, వాళ్ళు జెప్పే లెక్కలు వేరు, ఆన్ రికార్డ్‌లో ఉన్నటువంటి లెక్కలు వేరు. మీరు చూసుకుంటే చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా శిల్పకళా వేదికలు, ఎల్‌వి స్టేడియంలో ఆహ్, ఒక వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తందుకు కూడా ప్రజాధనాన్ని వృధా జేసి, ఆ నియామక పత్రాలు ఇచ్చినటువంటివి కూడా గత ప్రభుత్వంలో ఏసినటువంటి నోటిఫికేషన్‌లు తప్ప వీళ్ళు కొత్తగా వెలగబెట్టింది ఏం లేదు. సరే ఉమ్. వాళ్ళన్నటువంటి సంవత్సరంలో 2,00,000 వద్దు గాని, ఇప్పుడు దాదాపు హాఫ్ ద పీరియడ్ అయిపోయింది ఆల్‌మోస్ట్. హాఫ్ ద పీరియడ్‌లో మీరు 2,00,000 కాకపోయినా ఒక 50,000 అన్నా ఏసిర్రా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. 50,000 గాదు గదా! లెక్కలు ఏం జెప్తా ఉన్నాయంటే 10,000-15,000 మాత్రమే ఏసిర్రు. అవి గూడా చెప్పుకోదగ్గటువంటి ఉద్యోగాలు గావి. అదొక ఫ్లోలో భాగంగా యేసుకుంటూ వచ్చారు తప్ప, మెజారిటీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అంటే మెజారిటీ నిరుద్యోగులు ఎక్స్‌పెక్ట్ జేసినటువంటి గ్రూప్ 2 గావచ్చు, ఈ పోలీస్ కానిస్టేబుల్సు, ఎస్ఐ ఇటువంటి ఈ గ్రూప్ 4, గ్రూప్ 3 లాంటి ఉద్యోగాలలో పోయినసారి గ్రూప్ 1లో ఇలాంటి అవకతవకలు ఇవన్నీ గాకుండా యూపీపీఎస్సీ విధానాల్లో ఎస్ఎస్సీ విధానాలను అనుసరించి ఇక్కడ ఒక జాబ్ క్యాలెండర్ పెట్టి ఒక స్పెసిఫిక్ పీరియడ్, స్పెసిఫిక్ టైంలో మీకు నోటిఫికేషన్ పడతది. ఆ నోటిఫికేషన్‌లో భాగంగా మీకు ఎగ్జామ్ ఏ డేట్‌లో ఉంటదని ఒక ఖచ్చితమైనటువంటి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పి గూడా మనం వాళ్ళ మేనిఫెస్టోలో చదువుకున్నాం. వాళ్ళ మేనిఫెస్టోనే కాకుండా తరువాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గూడా దానికి సంబంధించి పెద్ద పెద్ద యాడ్‌లిచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం జేసి గూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జేశారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. వాళ్ళు చెప్పే మాటలకు, చేసినటువంటి గణాంకాలకు, వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలకు. ఇవంతా ఒక ఎత్తయితే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి సీఎం గారు, మీరు ఎంట్రీని తాగి సచ్చినా, మీరు ఇంకోటి జేసినా, మీరు బాయిల దూకి సచ్చినా, గివే ఉద్యోగాలుంటాయి అనేది అనే ఆ వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ నిరుద్యోగులలో ఒక ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెల్లగక్కేలా జేసింది. బట్ ద థింగ్ ఏంది అనంటే, పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్ మూమెంట్‌లో వీళ్ళ ఈ నిరుద్యోగుల ఏదైతే గోస, ఆవేశం ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అయింది. ఇప్పుడొచ్చేసరికి ఈ నిరుద్యోగుల గోస, నిరుద్యోగుల ఆవేశం ఏదైతే ఉన్నదో ప్రతిపక్షంలో ఓకే, చెప్పండి. అంటే ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధమైనటువంటి ఉద్యోగ నియామకాలు చేస్తుంది ఏంటి అనే దానిపైన మాట్లాడారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ఉన్న హయాంలో ఏ విధంగా ఇటు నీళ్లు అదేవిధంగా నియామకాల ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళింది? దాంతో ప్రజలు సాటిస్ఫై ఉండేవారా మరి అప్పుడు? ప్రజల సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికప్పుడు ప్రజల యొక్క లక్ష్యాలు మారుతా ఉంటాయి డెమోక్రసీలో గాని. నీళ్ళ విషయంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ సాధించింది. ప్రకృతి అనుకూలించింది. ఆహ్, వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు పబ్లిక్ సంవాట్ సాటిస్ఫైడ్. బట్ వాటి వెనక ఉన్నటువంటి అవినీతి జరిగింది అనే ఆరోపణల విషయంలో వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ ఉద్యోగాల విషయంలో ఏంది అనంటే
వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఎట్ ద సేమ్ టైం ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలనే దాంట్లో వాళ్ళకు ఒక వాళ్ళ స్ట్రాటజీ ఉన్నది. వాళ్ళకి పర్ఫెక్ట్‌గానే ఉన్నది. దానికి తోడు ప్రపంచ మార్కెటు ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి విషయానికొస్తే వీళ్ళు వీళ్ళ మీద ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ మీద నిరుద్యోగులలో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే. కనీసం ఓకే. వాళ్ళకున్నటువంటి కాన్ఫిడెన్స్‌లో, వాళ్ళకున్నటువంటి మినిమమ్ 100% నమ్మకంలో ఒక 10% గూడా ఈ నిరుద్యోగులని సాటిస్ఫై జేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అనంటే, దేశంలో బీజేపీ పాలన ఏ విధంగా ఉందయితే, దానికి జిరాక్స్ అని హ్మ్. జెప్పొచ్చు ఇక్కడ తెలంగాణలో. అక్కడ యువతని పకోడీలేసుకోండి, ఇంకోటేసుకోండి అని జెప్పి స్వయానా ప్రధానమంత్రి, మిగతా మంత్రివర్గాలు ఏవేదైతే చెప్పి, విద్యని, ఉద్యోగాన్ని ఏ విధంగా విస్మరించి భావోద్వేగాల మధ్య భారతదేశాన్ని నడుపుతా ఉన్నారో, ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది అంటే, కేవలం పొద్దున్న లేస్తే తిట్ల దండకం. నీ తిట్లతోనూ అవసరం లేదు జనాలకు, నీ శాపనార్థాలతోనూ అవసరం లేదు. మీరేం ప్రామిస్ జేశారు? మీరేం జేయాలనుకుంటున్నారు? ఏం జేస్తా ఉన్నారు? వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్? ఈ ఓకే. రోజు వరకు మీరేం జేశారు? అర్ధ భాగం అయిపోయింది మీ పాలన. నెక్స్ట్ మీరేం జేయాలనుకుంటున్నారు? దానికున్నటువంటి కారణాలేంటివనేవి క్లారిటీగా చెప్పకుండా, ఊరికే వచ్చినటువంటి సంవత్సరంలోనే ఏస్తామని జెప్పి, ఊకదంపుడు స్వయానా వాళ్ళకున్నటువంటి ఢిల్లీ లీడర్లతోని చెప్పించినప్పటికిని, ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఒక్కసారి గూడా ఈ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అనే వాళ్ళు ఇక్కడికొచ్చి ఈ యువతను అడ్రెస్ జేయలేకపోవడం అనేది ఆ పార్టీ యొక్క భావదారిద్ర్యానికి నిదర్శనం.